ఇప్పుడు నర్తిరి గ్రామంలో మనకి గోశాల పెట్టబోతున్నాం. అంటే మన చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ కూడా గోశాల అనేది లేదు. తర్వాత గో సంరక్షణ జరగట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని అంటే ఇస్కాన్ తరపున అంటే మన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు ఆయన మనకి ఈ సంస్కృతిని సంప్రదాయాన్ని గోవుల గురించి చాలా ప్రతిష్టమైన విశేషమైన విషయాలన్నీ తెలియజేశారు. కాబట్టి మన గోవుల్ని ఎప్పుడైతే మనం పెంచుతామో మంచిగా వాటిని సంరక్షిస్తామో మనకి అన్ని సమృద్ధిగా ఉంటాయి, అన్ని ఆహారాలు కొరత ఉండదు, తర్వాత అన్ని సమృద్ధిగా ఉంటాయని తెలియజేశారు. కాబట్టి గోవుల్ని పెంచుకుంటూ తర్వాత భగవంతుని ఆరాధించుకుంటూ మనం భగవద్గీత భాగవతం అవన్నీ వింటూ ఉంటే కనుక మనం అన్ని విషయాలు మనకు తెలుసుకోగలుగుతాం. తర్వాత మన ధర్మం గురించి కూడా తెలుసుకోగలుగుతాం. మన ధర్మం అంటే తెలిసిన తర్వాత ఎక్కడైనా సరే ఏ విధంగా సరే ఎటువంటి మనస్పర్ధలు లేకుండా అందరూ సుఖశాంతులతో జీవిస్తారని ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి ఎవరైనా ఉంటే సహకరిస్తారని కోరుకుంటున్నాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఒక గడ్డ గడ్డి కానీ అలా వాళ్ళు ఇచ్చింది కాబట్టి చేయొచ్చు. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 రామ.